మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతాం అమృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వాం అనుసంధదామి భగవత్ గీతే భవద్వేషిణి. బలో గీతా మాతాకి జై. భగవద్గీత అనేది పంచమ వేదము నుండి ప్రాదుర్భవించినది. పంచమ వేదం అంటే మహాభారతం. మహాభారతం మధ్య భాగం నుంచి భగవద్గీత జన్మించినది. భగవద్గీత చెప్పడానికి కారణం ఏంటిది, ఎందుకు భగవద్గీతలో ఉన్న సారాంశం ఏంటిది, అది ఎవరిని నిమిత్తం చేసుకొని ఎవరికి చెప్పారు, అది సమాజానికి లోక కళ్యాణం కోసం ధర్మం కోసం ఎలా ఉపయోగపడుతున్నది అనేది నాకు తెలిసిన 4 వాక్యాలు చెప్తున్నాను. అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి బంధు ప్రీతితో వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళు చంపితే పాపం వస్తుంది అని తన క్షత్రియ ధర్మాన్ని తన కర్తవ్యాన్ని మర్చిపోయి అప్పుడు యుద్ధం చేయాలని అతను చితికిల పడిపోతాడు. ధనుర్బాణాలను కింద పారవేసి నేను యుద్ధం చేయను అని చెప్తాడు. అట్టి సమయంలో అర్జునునికి ఉద్బోధన చేసి యుద్ధం చేయాలన్న వ్యక్తితోని కర్తవ్యాన్ని ప్రబోధించి విషాద యోగం నుంచి సాంఖ్యయోగం, 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం, 1వ అధ్యాయం పేరు అర్జున విషాద యోగ. అంటే విషాదం అంటే ఏడవడమే కావచ్చు, తెలివి తక్కువతనమే కావచ్చు, అమాయకత్వం కావచ్చు. అలా అమాయకత్వంగా ఉన్న అర్జునుని సంసిద్ధుణ్ణి తయారు చేసి సాంఖ్యయోగం, 2వ యోగం పేరు సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే అర్జున నీవెవరు, నువ్వు చంపడానికి నువ్వెవరు, నువ్వు చంపకుండా ఒకరోజు చనిపోయేటి వాళ్ళే అని ఆత్మ ప్రబోధం చేసి ఆత్మ ద్వారా ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏంటిది, శరీరం అంటే ఏంటిది అని అర్జునునికి తన దగ్గర ఉండే ఒక తెలివని తనాన్ని ఖండింపజేసి కర్తవ్యాన్ని ప్రబోధిస్తాడు. 2వ అధ్యాయం. 3వది కర్మయోగం, 4వది జ్ఞానయోగం, 5వది కర్మ సన్యాస యోగం, 6వది ఆత్మ సంయమ యోగం, 7వది విజ్ఞాన యోగం, 8వది అక్షర బ్రహ్మయోగం, 9వది రాజవిద్య రాజగృహ యోగం, 10వది విభూతి యోగం, 11వది ఏకాదశ విశ్వరూప సందర్శన యోగం, 12వది భక్తి యోగం, 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగం, 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16వ అధ్యాయం పేరు దైవాసుర సంపద్ విభాగ యోగం, 17వ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగ అని 17వ అధ్యాయం, 18వ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగ అని 18 చివరి అధ్యాయం పేరు. అంటే మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయములు. 18 అధ్యాయములలో ఉన్న శ్లోకాలు 701 శ్లోకం. అయితే ఈ అర్జున విషాద యోగం నుంచి అర్జునుడిని ఒక కాయోన్ముఖుని చేసి కర్తవ్యాన్ని ప్రబోధించి తన కర్తవ్యాన్ని వ్యక్తిగతంగా చేయకుంటే ఎలా పాపం వస్తుంది, తన ధర్మాన్ని నిర్వర్తించకుంటే లోకులు నిన్ను చూసి ఏమనుకుంటారు, అర్జున నిన్ను పొగిడిన నోర్లే నిన్ను హేళన చేస్తాయి, మమ్మల్ని చూసి వెరిగివాడిగా పారిపోతున్నావని అంటారు. కనుక నువ్వు సంసిద్ధునివై యుద్ధం చేసి ధర్మ యుద్ధం చేసి ధర్మాన్ని నిలబడబెట్టు అని కృష్ణుడు అర్జునికి ప్రబోధిస్తాడు. అప్పుడు కృష్ణుని మాట విని సాంఖ్యయోగం ద్వారా అతనికి ఉద్బోధనాన్ని కలిగి ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఒక్కొక్క మెట్టు, మోక్ష సన్యాసం అనే ఒక పెద్ద భవంతిని ఎక్కడానికి 12 మెట్లు, భగవద్గీత అనే ఒక బిల్డింగ్ ఎక్కడానికి 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లలో ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఎన్నెన్నో విషయాలు తెలిసి ఉంటాయి. భగవద్గీత మరి పిల్లలకి ఎందుకు నేర్పాలి అని నాకు ఒక సంకల్పం కలిగిందంటే, నేను గత 30 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రముఖగా, జిల్లా మహిళా ప్రముఖగా పనిచేసిన వ్యక్తిని. ధర్మ ప్రచారం చేయడం మన ధర్మం. ధర్మ ప్రచారం చేయడం అంటే కాషాయ బట్టలు కట్టుకొని కమండలాలు పట్టుకొని సాధు సన్యాసులుగా కావడం కాదు. ఇంట్లో కూర్చొని మన హిందుత్వాన్ని మన ధర్మాన్ని ప్రబోధన చేయడమే నేను అనుకున్న విషయము. అయితే ఈ చిన్న పిల్లలలో మనకు ధర్మం గురించి, మన సంస్కారం గురించి, మన హిందుత్వ భావనాల గురించి, రాముడు అంటే ఏంటిది, కృష్ణుడు అంటే ఏంటిది, భగవద్గీత అంటే ఏంటిదని విషయాలు చెప్పడానికి ముందుకు రావాలి. పిల్లలకే మనం ఉద్బోధ చేస్తే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ఈ భావి భారత పౌరులు అందరికీ అటు మెకాలే విద్యతో పాటు
మన సంస్కార విద్యమైన, మన సంస్కృతిపరమైన మన విద్యను, మన భగవద్గీతను నేర్పించి పిల్లలను ఒక ధర్మ ప్రచారం గుండా నడిపించాలని నా యొక్క కోరిక. అలానే పరమాత్ముని దయ వలన గత 7 సంవత్సరాల నుంచి ఇది బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం గీతా జయంతి రోజు బ్రహ్మాండంగా ధర్మపురిలో కార్యక్రమం జరుగుతుంది. దానికి చాలా మంది అందరూ సహకరిస్తారు. పిల్లలకు పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులు అందబడతాయి. పెద్ద పెద్ద వాళ్ళు భగవద్గీత గురించి ఉపన్యాసం కూడా ఇస్తారు. భగవద్గీతను మాట్లాడాలి, దాని గురించి చెప్పాలి అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఒక రోజు సమయమైనా సరిపోదు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విషాదం నుంచి తర్వాత ఆత్మ పరమాత్మ గురించి, తన కర్మను మాత్రం వదిలిపెట్టదు. కర్మ చేయడమే నీ వంతు, కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు. అంటే ధ్యానము, జ్ఞానము, కర్మ ఫలత్యాగము. కర్మ ఫలత్యాగమే చాలా శ్రేష్టమైనది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. మంచి పనులు చేయి కానీ ఫలాన్ని ఆశించకు అనే ఈ వాక్యం నాకు చాలా చాలా నాకు ఇష్టమైన వాక్యం. కనుక నేను పిల్లలకి అందరికీ ప్రబోధం చేస్తుంటా, కానీ ఎవరిని నేను ఆశించా. అంటే కర్మఫల త్యాగం చేస్తే మనకు పరమాత్ముడు ఏ దిక్కు నుంచో ఎలా నుంచో మనకు సహాయ సహకారాలు అందిస్తాడని నా ఉద్దేశం. అలానే నాకు కూడా జరుగుతున్నది అన్న దాంతోనే ఫలాపేక్ష లేకుండా చేసే కర్మలే నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ అంటే నాకు చాలా ఇష్టమైన వాక్యం. కనుక ఈ భగవద్గీతలో జ్ఞానం కంటే ధ్యానం, ధ్యానం కంటే కర్మ, కర్మ కంటే కర్మ ఫలత్యాగం గొప్పది. మళ్ళీ ఏంటిదంటే పరమాత్మ ఏమని చెప్పాడు కృష్ణ పరమాత్మ అంటే, నీవు ఒక అర్జునుడు నిమిత్తం చేసుకొని అర్జునులాగా ఉన్న ఈ సమాజాన్ని, అర్జునులాగా ఉన్న ఈ లోకాన్ని నువ్వు ధర్మ ప్రచారం గుండా నడిపించు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే అధర్మం పెళ్ళువికిపోతుందో, ధర్మం నశింపబడుతుందో, అప్పుడు ఆయా యుగ యుగాలలో నేను జన్మించి అధర్మాన్ని అణగదొక్కి ధర్మాన్ని కాపాడుతాను అర్జున. ఇప్పుడు నీవు ఈ ధర్మయుద్ధం చేస్తే నీకు పాపం అంటుకోదు. నేను పొగడిన జనులే నిన్ను హేళనగా చూస్తారని అతని కర్తవ్య ప్రబోధం చేసి అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేసి అతని ద్వారా మనకు ఈ పంచమవేదం అంటే మధ్య మహాభారతం, భారత యుద్ధం జరుగుతున్న సమయంలో ఇది ప్రాదుర్భవించిన గ్రంథం. ఈ గ్రంథం మనకు అందించబడ్డది. మరి ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత, రామాయణం అన్నా, మహాభాగవతం అన్నా, భారతం అన్నా చాలా మందికి కొన్ని రకాల తెలియని వాళ్లకు కొన్ని క్వశ్చన్లు వస్తాయి. కానీ భగవద్గీతలో మాత్రం ఎవరికి ఎలాంటి పిచ్చి ఆలోచన కానీ, ఒక క్వశ్చన్ వేయాలనే ఒక ఆలోచన కానీ రాదు. ఎందుకంటే మానవ జీవన విధానం అనేదే భగవద్గీత మనకు ప్రబోధిస్తుంది. మానవుడు ఎలా తన ఎదగాలి, అంచెలంచెలుగా ఎలా ఎదగాలి, తన సుఖదుఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయం తథో యుద్ధాయ యుద్ధస్వ యోగ ప్రాప్తి వాప్యసి. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, లాభం వచ్చినప్పుడు సంతోషపడి, జయం కలిగినప్పుడు సంతోషపడి, అన్నిటినీ సమదుఖంగా స్వీకరించిన వాడే ఒక ఉత్తమోత్తముడు అవుతాడు. కనుక ఇప్పుడు అర్జున, నువ్వు కూడా ఇలాంటి వాటిని అన్ని తరించి నువ్వు కార్యోన్ముఖుని అయి ధర్మయుద్ధం చేయి, నీకు గెలుస్తావని ప్రబోధం చేస్తాడు కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు అని రావటానికి కారణం పరమాత్మునికి దశావతారాలలో ఏ అవతారానికి లేని బిరుదు ఒక కృష్ణునికి మాత్రమే వచ్చింది. ఎందుకు వచ్చింది కృష్ణుడికి? కృష్ణుడి కంటే రాముడు గొప్పవాడు, కానీ రాముడు ఎన్నో న్యాయపరమైనటువంటి ఆలోచన చేసేవాడు, ధర్మపరమైన ఆలోచనల వాడు. కృష్ణుడి కంటే రామావతారమే ముందు. కానీ రామం వందే జగద్గురు అని అనలేదు. ఎందుకు కృష్ణం వందే? వసుదేవస్వం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అనడానికి కారణం కృష్ణ పరమాత్మ తన శిష్యుడైన, తన బావమరిది అయినటువంటి, తన స్నేహితుడైనటువంటి అర్జునుడికి ఉద్బోధన చేసి కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి అర్జునుడికి ఈ భగవద్గీత అనే మహాగ్రంథాన్ని చెప్పి అతన్ని నిమిత్తంగా చేసుకొని మనకు ఈ అర్జును లాంటి ఈ సమాజానికి ఈ ఉత్తమమైన ఈ గ్రంథాన్ని అర్పించాడు. కనుకనే అతడు కృష్ణం వందే జగద్గురం, జగత్తుకు గురువైనాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మొత్తం యావత్ ప్రపంచం, కేవలం ఒక భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో భగవద్గీతకు ఒక ఉత్కృష్టమైన గౌరవం ఉన్నది. ఇప్పుడు మనకు మీరు బాగా గమనిస్తూ ఉండండి, కోర్టులో మనం ఏదన్నా
కేసు చెప్పి వాదించేటప్పుడు ముద్దాయి చేతిలో కూడా భగవద్గీత పెట్టి దీని మీద ప్రమాణం చేసి చెప్పు, న్యాయమా అన్యాయమా అధర్మమా అని చెప్పమని మన లాయర్ ముద్దాయితో పలికిస్తాడు. అంటే భగవద్గీత మీద అన్ని మతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు అందరూ కూడా సమ్మతించిన ఏకైక సర్వజనావళికి సంబంధించిన ఏకైక గ్రంథం భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడి నోటి ద్వారా వచ్చింది కనుకనే ఇది భగవద్గీత అని పిలువబడుతుంది. ఇది చాలా ఉత్కృష్టమైన గ్రంథం. ఇది మళ్ళీ బ్రహ్మ విద్య. దీనికి ఏదో లౌకికమైన విద్య, ఏదో మెకానిక్ ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమ్మ అనిపించద్దు, అమ్మ అంటే ఫైన్ వేస్తాము అని పిల్లలను బెదిరించే ఈ రోజుల్లో, ఈ సమయంలో ఈ బ్రహ్మ విద్యకు ఈ పిల్లలు రావడం, వాళ్ళ అమ్మ నాన్న ఈ బ్రహ్మ విద్యను నేర్పించాలి అనే ఒక కోరిక రావడం, వాళ్ళు పిల్లలు రావడం, నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇంట్లో కూర్చుండి ధర్మ ప్రచారం చేస్తున్నందుకు, భగవంతుడు నాకు ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చినందుకు, మానసిక శారీరక శక్తిని ఇచ్చినందుకు కృష్ణ పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలందరికీ ఆశీస్సులు అందించుకుంటూ, ఈ సుమన్ ఛానల్ వాళ్ళు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రోగ్రాములు అందరికీ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ భగవానికి జై.